నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120. 120కు కారణాంకాలు ఎన్ని ఉంటాయని అడిగాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే 120ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయాలి. అంటే ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధంగా రాయాలి. అంటే ఇప్పుడు 120 అంటే 120. 120ని 2 ఇంటూ అలాగే 60 అని రాయొచ్చు. నెక్స్ట్ అలాగే 2 ఇంటూ 60ని 3 ఇంటూ 20 అని రాయొచ్చు. అలాగే 2 ఇంటూ 3 ఇంటూ 20ని మనము 2 ఇంటూ 10 అని రాయొచ్చు. అలాగే ఇప్పుడు 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 10ని 2 ఇంటూ 5 అని రాయొచ్చు. చూడండి అన్నీ మనకి ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్లోకి మారిపోయినాయి. అంటే ఇక్కడ 2 అనేది మనకి 1 2 3 టైమ్స్ వచ్చింది, 2 పవర్ 3. అలాగే 3 అనేది 1 టైం వచ్చింది, 3 పవర్ 1. 5 అనేది 1 టైం వచ్చింది కాబట్టి 5 పవర్ 1. ఇలాగా ఫస్ట్ మనం 120ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయాలి. రాసిన తర్వాత ఇప్పుడు 120కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయని అడుగుతున్నాడు. మనం ఏం చేయాలి అంటే ఈ ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కదా వాటి పవర్స్కి 1 యాడ్ చేయాలి. ఇప్పుడు 2కి పవర్ ఏముంది, 3 ఉంది, దానికి 1 యాడ్ చేయాలి, 3 + 1. అలాగే ఈ 3కి పవర్ 1 ఉంది, దానికి 1 యాడ్ చేయాలి. అలాగే ఈ 5కి పవర్ 1 ఉంది, దానికి 1 యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం 2 పవర్ ఈ పవర్కి 1 యాడ్ చేసాం, ఈ పవర్కి 1 యాడ్ చేసాం, ఈ పవర్కి 1 యాడ్ చేసి మల్టిప్లై చేయాలి. అంటే 3 + 1 4, 1 + 1 2, అక్కడ 1 + 1 2. సో 4 2s 8, 8 2s 16 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అంటే 120కి కారణాంకాలు ఎన్ని ఉంటాయి అంటే మనము 16 అని చెప్పాలి. 120కు సరి కారణాంకాలు ఎన్ని ఉంటాయని అడిగాడు. నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120 అంటే 120కి సరి కారణాంకాలు ఎన్ని ఉంటాయి అంటే ఫస్ట్ మనము 120ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయాలి. అంటే ఇప్పుడు 120 ఉంది, 120ని మనము చూడండి ఇప్పుడు మనం 2 ఇంటూ 60 అని రాయొచ్చు కదా. అలాగే 16 మనం ఇప్పుడు 2 ఇంటూ 2 30s అని రాయొచ్చు కదా. అలాగే మనం సో 2 ఇంటూ 2 ఇంటూ 30ని మనము 2 ఇంటూ 15 అని రాయొచ్చు కదండి. అలాగే ఇప్పుడు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 15 మనము 3 ఇంటూ 5గా రాయొచ్చా. ఇప్పుడు మనకు ఒకసారి ఆలోచిస్తే 2 అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 పవర్ 3. అలాగే 3 1 టైం కాబట్టి 3 పవర్ 1, 5 1 టైం కాబట్టి 5 పవర్ 1. ఇప్పుడు మనకి సరి కారణాంకాలు ఎన్ని ఉంటాయని అడిగాడు. అంటే మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ మనకి 2 1 3 1 5 1 కదా. ఇప్పుడు 2 అనేది మనకి ఈవెన్ ప్రైమ్ నెంబర్ కదమ్మా. కాబట్టి మనం ఒకసారి ఆలోచిస్తే ఈ ఈవెన్ ప్రైమ్ నెంబర్ యొక్క పవర్ అలాగే ఉంచుకొని మిగతా ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా వాటి యొక్క పవర్స్కి మనము 1 యాడ్ చేయాలి, 1 + 1. అలాగే ఇక్కడ కూడా 1 + 1. సో ఇప్పుడు 3 ఇంటూ 2 ఇంటూ 2 కదా. అంటే 3 2 6, 6 2s 12. అంటే 120కి సరి కారణాంకాలు ఎన్ని ఉంటాయి అంటే 12 ఉంటాయని చెప్పవచ్చు. నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120 అన్నాడు. అంటే 120కి బేసి కారణాంకాలు ఎన్ని ఉంటాయి అన్నాడు. 120ని ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధంగా రాయాలి. అంటే ఇప్పుడు 120ని మనము 120ని 2 ఇంటూ 60 అని రాయొచ్చు కదండి. అలాగే 60ని మనము 2 ఇంటూ 2 ఇంటూ 30 అని రాయొచ్చా. అలాగే 30ని మనము 2 ఇంటూ 2 ఇంటూ 30ని 2 ఇంటూ 15 అని రాయొచ్చు కదండి. అలాగే ఇప్పుడు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 15ని 3 ఇంటూ 5 అని రాయొచ్చు. చూడండి అన్నీ ఇప్పుడు ప్రధాన సంఖ్యల్లోకి మారిపోయాయి. ఇప్పుడు 2 అనేది 3 టైమ్స్ వచ్చింది కదా. అలాగే 3 అనేది 1 టైం వచ్చింది. అలాగే 5 అనేది 1 టైం వచ్చింది. ఇప్పుడు మనకేం చెప్పాడు, ఆడ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకి బేసిక్ కారణాంకాలు కనుక్కోవాలి. అంటే మీరు ఇప్పుడు చూడండి ఈ కింద మనకి 2 అనేది ప్రైమ్ నెంబర్ ఈవెన్, 3 అనే ప్రైమ్ నెంబర్ ఆడ్,
5 అనేది ప్రైమ్ ఆడ్ నెంబర్. అయితే మనము ఆడ్ ఫ్యాక్టర్స్ కావాలి కాబట్టి ఈ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉండేది అసలు తీసుకోకుండా ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, వాటి పవర్స్కి 1 యాడ్ చేసి మల్టిప్లై చేయాలి. అంటే 3 యొక్క పవర్ 1 ఉంది, దానికి 1 యాడ్ చేసాం. 5 యొక్క పవర్ 1 ఉంది, దానికి 1 యాడ్ చేసాం. కాబట్టి ఇప్పుడు 2 × 2 దట్ ఈక్వల్ టు 4 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అంటే 120కి 4 బేసిక్ కారణాంకాలు ఉన్నాయని చెప్పవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి కనుక్కోమన్నాడు. అంటే మనం ఇప్పుడు 120ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయాలి. అంటే 120ని 2 × 60 అని చెప్పచ్చా, అలాగే 60ని 2 × 30 అని చెప్పొచ్చు కదమ్మా. అలాగే 30ని మనము 2 × 15 అని చెప్పచ్చా. 30ని 2 × 15, 15ని మనము 3 × 5 అని చెప్పచ్చా. ఇప్పుడు చూడండి అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా మారిపోయింది కదండి. ఇప్పుడు 2 అనేది ఎన్నిసార్లు వచ్చింది, 3 టైమ్స్ వచ్చింది. 3 అనేది 1 టైం వచ్చింది. 5 అనేది 1 టైం వచ్చింది. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అడిగితే వీటి యొక్క పవర్స్ని మనం యాడ్ చేయాలి. 3 + 1 + 1 టోటల్గా 5 అని చెప్పవచ్చు. అంటే ఓవరాల్గా మనకి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటే 5 అని చెప్పవచ్చు అన్నమాట. నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120 అంటే 120కి విభిన్న ప్రధాన కారణాంకాలు కావాలి. అంటే డిఫరెంట్గా ఉండేవి ఎన్ని ఉంటాయని. అంటే 120ని మనము ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయాలి. 120ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయాలి. 2 × 60 అని రాయొచ్చు కదండి. అలాగే 60ని మనము 2 × 30 అని రాయొచ్చు కదా. అలాగే 30ని మనము 2 × 2 × 2 × 15 అని రాయొచ్చు కదా. అలాగే 15 మనము 3 × 5 అని రాయొచ్చు. సో అన్నీ కూడా మనకి ప్రధాన సంఖ్యల్లోకి మారిపోయినాయి కదా. అంటే 2 అనేది మనకి 3 టైమ్స్ వచ్చింది, 3 అనేది 1 టైం వచ్చింది, 5 అనేది 1 టైం వచ్చింది. సో ఇప్పుడు విభిన్న ప్రధాన కారణాంకాలు అంటే 2 అనేది ఒక నెంబరు, 3 అనేది ఒక నెంబరు, 5 అనేది ఒక నెంబరు. అంటే ఓవరాల్గా మనకి డిఫరెంట్గా ఉండే ప్రైమ్ నెంబర్స్ 3నే ఉన్నాయి. 2, 3, 5 అంటే 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 2, 3, 5 అంటే ఓవరాల్గా మనకి 3 ఉన్నాయని చెప్పవచ్చు అనమాట. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120 అన్నాడు. అంటే 120కి ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం కదా, ఆ ఫ్యాక్టర్స్ అన్నీ యాడ్ చేస్తే వచ్చేటువంటి సమ్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 120ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయాలి. సో 2 × 60 అని రాయొచ్చు. అలాగే 2 × 60ని 2 × 30 అని రాయొచ్చు. అలాగే 2 × 2 × 30ని 3 × 10 అని రాయొచ్చు. అలాగే 2 × 2 × 3 × 10ని 2 × 5 అని రాయొచ్చు. అంటే ఇప్పుడు 2 అనేది 3 సార్లు వచ్చింది, 3 అనేది 1 టైం వచ్చింది, 5 అనేది 1 టైం వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇలా ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసిన తర్వాత మనం ఇప్పుడు ఆ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలా చేస్తామని జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ఇక్కడ మొదట 2 ఉంది కదమ్మా, అది రాసుకోవాలి. పవర్ 3 ఉంది కదా, దానికి 1 యాడ్ చేసి 1ని సబ్ట్రాక్ట్ చేసి మళ్ళీ 2 - 1 చేయాలి. అంటే దీని యొక్క పవర్కి 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేసి మళ్ళీ ఈ బేస్ -1 ఇంటూ 3 పవర్ 1 + 1 - 1/3 - 1. అలాగే 5 పవర్ 1 + 1 - 1/5 - 1. ఇది జాగ్రత్తగా వర్క్ చేయాలి. 2 పవర్ 3 + 1 - 1/2 - 1. 3 పవర్ 1 + 1 - 1/3 - 1. 5 పవర్ 1 + 1 - 1/5 - 1. ఇప్పుడు 2 పవర్ 4 అంటే 16, 16 - 1 అంటే 15/1 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9, 9 - 1 8, 3 - 1 అంటే 2, 5 స్క్వేర్ 25, 25 - 1 అంటే 24, 5 - 1 అంటే
4. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 4 1s 4 2s, ఇక్కడ 2 క్యాన్సిల్. ఇప్పుడు 15 24 టైమ్స్ కదండి, అంటే మనకి 24 12 360 అవుతుంది. 15 24 ఎంత అంటే 360. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120, అంటే ఫ్యాక్టర్స్ అన్నిటిని ప్రోడక్ట్ చేస్తే ఎంత వస్తుందో కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 120ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయాలి. 2 into 60, అలాగే 2 into 60ని 2 into 30 అని చెప్పచ్చు. అలాగే 30ని 2 into 2 into 2 into 15 అని చెప్పచ్చు. అలాగే 15ని మనము 3 into 5 అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు అన్నీ కూడా మనకి ఏమైనాయి, ప్రైమ్ నెంబర్స్లో కన్వర్ట్ అయినాయి. ఇప్పుడు మనకి 2 అనేది 3 టైమ్స్ వచ్చింది, అలాగే 3 అనేది 1 టైం వచ్చింది, అలాగే 5 అనేది 1 టైం వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా వస్తాయి, వీటి యొక్క పవర్స్కి 1 యాడ్ చేసి మల్టిప్లై చేయాలి. అంటే 2కి పవర్ 3 ఉంది, 1 యాడ్ చేయాలి. 3కి పవర్ 1 ఉంది, 1 యాడ్ చేయాలి. అలాగే 5కి పవర్ 1 ఉంది, 1 యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇది 4 into 2 into 2, అంటే మనకి టోటల్గా 16 మనకి ఫ్యాక్టర్స్ వస్తాయి. మనకు అడిగింది ఎన్ని ఫ్యాక్టర్స్ కాదు, ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్. అంటే ఆ 16 ఫ్యాక్టర్స్ని ప్రోడక్ట్ చేస్తే వచ్చే వాల్యూ అడిగాడు. అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, 120 ఇచ్చాడు కదా, ఆ 120 రాసిన తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అడిగితే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని by 2 చేయాలి. సో 120 power 16/2, దిస్ ఈజ్ ఈక్వల్ టు 120 power 8 అనేది ఆన్సర్ అవుతుంది.